నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి రమేష్, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బొమ్మలగుడి శివాలయంలో అన్నదాన వితరణ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో చైర్మన్ స్వప్న సదానందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎర్రం సతీష్ రెడ్డి, డైరెక్టర్లు దీక్షిత్ రాజేశ్వరరావు, శామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశం కోటి, మోలిగూరి సదయ్య, పూదరి శివరేణుక, సలీం, సాయిని రవి, ఒగ్గు రమేష్, బొంగోని వీరన్న, సజ్జు, నాగేష్, కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులందరూ అలాగే గౌరవ కౌన్సిలర్లు మరి అన్ని శాఖల నుండి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన కరీంనగర్ పులిబిడ్డ మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన పురస్కరించుకొని మరి గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి అదేవిధంగా మా ఆరాధ్య దేవమైన ఇక్కడ శివాలయం జమ్మికుంటారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి మా అందరికి అందుబాటులో ఉంటూ కరీంనగర్ జిల్లా అయితేంది, ఉస్నాబాద్ అయితేంది, ప్రతి జిల్లాల వారిగా కూడా అన్నకు ప్రతి ఒక్కరు అభిమానం ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంకే ఒక వన్నె తెచ్చిన వ్యక్తి మా ప్రభాకర్ అన్న. ఇవాళ మా ప్రభాకర్ అన్న జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ అన్నకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన. జై హింద్, జై ప్రభాకర్ అన్న. నాయకులు గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్, మరి జమ్మికుంట శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు తెలంగాణ కోసానికి ఎంతో పోరాటం చేసి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వచ్చే వరకు కూడా పోరాటం. పొన్నమన్న ఆయన ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము ఆయన గలమెత్తి ప్రశ్నించి పోరాటాలు చేసిన మహనీయుడు. ఆయనకు ఎన్నో పదవులు వచ్చినా, ఆయన కింద ఎంతో మంది సేవకులు ఉన్నా కానీ నేను ప్రజాసేవకే అంకితమని, ప్రజాక్షేమమే నాకు ముఖ్యమని, ప్రజల కోసమే నేను ఎలువెలలా కృషి చేస్తానని, ప్రజా కష్టాలలో నష్టాలలో ఆయన తోడుండి ఆయన గడప దొక్కిన ప్రతి వ్యక్తికి చేయూతనిచ్చే మహోన్నతమైన వ్యక్తి.